వచ్చి ఎంతసేపు అయింది? మనల్ని బలవంతంగా ఎందుకు తీసుకొచ్చాడు? ఎంక్వైరీ చేయాలంటే ఇంటికి రావాలి లేదా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి. అసలు మన గురించి వాడేమనుకుంటున్నాడు? ఇంతకీ ఎవడాడు? మిమ్మల్ని పోలీస్ స్టేషన్లోనే ఎంక్వైరీ చేయొచ్చు, కానీ మీరు ఇంటికి సేఫ్గా రిటర్న్ వెళ్తారనే గ్యారంటీ లేదు కదా. సార్ మేమేం చేసాం సార్? మేమంతా న్యాయంగా పెట్రోల్ బిజినెస్ చేసుకుంటున్నాం కదా. ప్రతిసారి కంపెనీలో 2 ట్యాంకర్స్ లోడ్ అవుతుంది. మీ బంకుల్లో ఆ 2 ట్యాంకర్స్ అన్లోడ్ చేస్తున్నారు. మరి మధ్యలో చెక్ పోస్ట్ దగ్గర అదే పర్మిట్ మీద 3వ ట్యాంకర్ వాటితో పాటు ఎలా పాస్ అవుతుంది? ఆ 3వ ట్యాంకర్కి మాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ దాని వెనుకున్న వాడి గురించి చెప్తే నేను నా కూతురు మళ్ళీ చూడలేను సార్. రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. మీరు ఇంటికి రిటర్న్ అయ్యేలా నేను గ్యారంటీ ఇస్తాను. మా అయ్య జోలికొచ్చిన వాడిని ఆయన కొడుకే చంపాలి. భవానీతో కిలుక్కునే ముందు తన వెనకున్న ఈ రుద్ర గురించి కనుక్కోవాలి. అమ్మా ఒకటి. కూర్చోండి, ఇస్తాను. 1 గంట పార్లర్కి వెళ్దాం బాస్. మసాజ్ పార్లరా? బాస్ బాబు కొంచెం మీరట్ కూర్చోరా. ఆవిడేంటి అంత చీప్ గా చూస్తుంది? టీ ఇస్తుందంటావా? కాఫీ తాగుదాం. అబ్బే అన్నా ఏంటనేది? వెళ్ళిపోదాం. మనం వస్తున్నామని అడుగుతుందిరా. బీ పాజిటివ్, ఎస్పెషల్లీ వెన్ యూర్ నెగటివ్. సిగ్గులేని జన్మ. ఆంటీ ఒక టీ. పాలు లేవు బాబు. పాలోడు ఇవ్వలేదా? గేదె పాలు ఇవ్వలేదా? నువ్వు పాకి ఇవ్వలేదు సచ్చినోడా. నెల తరబడి నా షాప్ మీద పడి బొక్కడానికి టీలు కాఫీలు బిస్కెట్లు ఇదేమన్నా అత్తారీలు అనుకున్నావా? ఎంతమా నేను ఎప్పుడైనా అన్నానా బాబు? ఇప్పుడే అన్నావు కదే. నిజంగానే పాలు లేవు. ఓ బాబు టీ విత్ ఫుల్ మిల్క్ తాగు. వచ్చింది వేడి వేడి సమోసా ఇదిగోండి, తీసుకోండి. థ్యాంక్ యూ. మిస్సింగ్ బాయ్. 2 months బ్యాక్ పేపర్ బాస్ అది. నీ పేరు స్వర్ణ కవలం కాదు, ఎర్రి పుష్పం అని పెట్టుకోవాలి. కాల్ చేయ నంబర్కి. హలో, మీ బాబు మిస్ అయ్యాడా? అవునమ్మా, కానీ దొరికేశాడు. సచ్చినాడు బాస్. బాబు దొరికేశాడంట. అత్త కట్నం రెడీ చేసుకో, పట్నం పోయేస్తా. ఐఎమ్ వన్ అండ్ ఓన్లీ సతీష్. నా పేరు కూడా సతీష్. కానీ ఈయనకి మీలా కొడుకు లేడు కదా. లేకపోతే ఎవరైనా సెక్సాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అరే మీ కొడుకు కోసం వెతికే సిన్సియర్ సిటిజన్స్ అండి. ఓ థ్యాంక్ యూ. బట్ మా వాడు తప్పిపోయిన వారానికే దొరికేశాడు. మరి చెప్పలేదు ఎందుకు? మిస్ అయితే పేపర్లో వేసినప్పుడు మరి దొరికినప్పుడు చెప్పాలి కదా. బేసిక్ ఎథిక్స్ అది. ఏంటే? ఏంటా? రోజు పొద్దునే 5 గంటలకు లేచి చాలా ఖర్చు పెట్టి తిరుగుతున్నామండి. నన్ను అడిగి తిరిగారా? ఓహో, మాలాగే చాలా మంది ఖర్చు పెట్టుకుని వెతుకుతూ తిరుగుతున్నారు. అందరిని తీసుకుని రమ్మంటారా? ఓ ఇప్పుడు నన్నేం చేయమంటారు? మా బాస్ ఎంత టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేస్తారో తెలుసా మీకు? టైం దేముందిరా, ఖర్చు అయితే మళ్ళీ తిరిగి రాదు. బట్ డబ్బు వస్తుంది కదా. వస్తుంది కదా. వద్దా? గడప దాటి ఇవ్వండి సార్. మనీ వేక్స్ మనీ. ఈ 50,000తో సర్దుకో బాబు. తీసుకున్నారు ఆల్రెడీ. రేపే బాబు దొరికాడని పేపర్లో వేయిస్తాను. మ్యాటర్ బాగా ఫాస్ట్ గా రీచ్ అయింది. అసలు ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయి బాస్? గూలో బాస్ గూట్లో కాలితే ఇలాంటి ఐడియాసే వస్తాయి. మంగళూరు నుంచి అనంతపూర్ వస్తున్న SLN బస్ అనంతపూర్ ఘాట్ రోడ్ లో ఘోర ప్రమాదానికి గురైంది. డ్రైవర్, క్లీనర్ తో సహా బస్సులో ఉన్న ప్రయాణికులందరూ అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపూర్ విక్టోరియా మెమోరియల్ హాస్పిటల్లో గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాల దగ్గర వారి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. బస్ ఓనర్ మునియప్ప ఎంతో ఉదారంగా మృతుల కుటుంబాలకి 10 లక్షల నష్టపరిహారం అక్కడికక్కడే అందిస్తున్నారు. ఇక్కడ కాదు, అక్కడ చెప్పు. ఎక్కడ వెతుకు. ఏం వెతకాలన్నా? అనాథశవం వెతకరా. అనాథశవం ఎందుకు బాస్? అడుక్కు తిందా వెతక. నంబర్ 14, 15 రెండు అనాథ శవాలే. 14 దీని తాలూకోడు ఏటీకి వెళ్ళాడో దమ్ముకి వెళ్ళాడు. బాడీనైనా వదిలేస్తారేమో కానీ బ్యాడ్ హ్యాబిట్స్ ని మాత్రం వదలరు ఏదో వాళ్ళు. గివ్ సమ్ టైమ్. ఓకేనా? మీవుడా కాదు. వెళ్ళు. ఆడిని మొగుడు ఏడు. ఆగు. ఏవండి కాదు, మేకప్ చూసుకో. వెళ్ళు. అబ్బా
వీడికి మీరు అప్పిచ్చారా? అంతగానో మేడిస్తున్నారేంట్రా? నువ్వు కంటిన్యూ చేయి. మా అన్నయ్య చచ్చిపోయాడు, దిగ్భ్రాంతిలో ఉన్నా. నేను బ్రాంతిలోనే ఉన్నా. ఈ కంపు భరించలేక కోటరేసా. నా మీద నీకు డౌట్ ఉందా? నీ మీద నాకు డౌట్ ఉంది. అంటే ఆ టీ షర్ట్ మీద ఫ్రాడ్ అని రాసింది. ఇది ఫోడ్రా నీ అయ్యే. ఇది ఫోటే వాట్ ఎవర్. ఇతను మీ అన్నే అయితే నడు మీద పుట్టు మచ్చ ఎక్కడుందో చెప్పగలరా? మా అన్నయ్య అనుష్కరారా చీర ఎడుకునే అడుగు కనిపించడానికి లుంగి ఎక్కడా కడతాడు. అరే అలాంటప్పుడు ఇతను మీ అన్నే అని ఎక్కడ మచ్చలున్నాయో చెప్పకపోతే ఎలా రాసేయాలి మీ బంధువని? మా అన్నయ్య చచ్చిపోయిన బాధలో మేముంటే మచ్చుకుంటాడు అన్నయ్య తాగుపోతుగా. అరే జాక్సన్, బ్రాంతికి డబ్బులు ఇచ్చి పంపు. అయ్యో మా వదిన పడిపోయింది సార్, తొందరగా రాయండి సార్. ఇప్పుడు రాసిస్తా. లేస్తుంది లేస్తుంది లేస్తా చూడు. లేచింది. ఇక పోండి. తీసుకుంటా మా 10 లక్షల చెక్. ఈ పాడు డబ్బుతో మా అన్నయ్య ప్రాణాలు కొనలేరు సార్. అయితే వద్దా బాబు? నాకొద్దు, బట్ మా వదిన కావాలి. పుట్టు మిషన్ కొని మా అందరిని పోషిస్తుంది. మా వదినే సార్, ప్రామిస్. ఉంటాను సార్. రేయ్, బే. వాడిని ఎవరు తీసుకెళ్తారా? టచ్. ఈ అబ్బ. బస్ కబాబ్ సోదరా, ఏదో రుణానుబంధం ఉందే మనకి. లేకపోతే మా చిల్లర బ్యాచ్ కి 10 లక్షలు ఇప్పించడం ఏందే? నీ కోసం ఏదైనా చేస్తానే కిరికిరి. కానీ నువ్వు ఎవరివో నాకు తెలియదు. నీ కోసం ఏం చేయలేకపోతున్నానే బాధతో మందిస్తున్నానే. చేసేటట్టేది చేస్తుంది, నిజంగా చేస్తుంది. అమ్మ తోడు చేస్తుంది. జాక్సన్, రే ఇక్కడ పులులుంటాయరా? ఈశ్వర, ఆడపిల్లకి కోపం వస్తే తల్లి దగ్గరికి, కష్టం వస్తే తండ్రి దగ్గరికి వస్తుంది. నా భర్త ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి. ప్రమాదంలో చనిపోయాడని చెప్తున్నారు. కనీసం శవం కూడా దొరకలేదంటున్నారు. నా భర్త చిరునవ్వు గుర్తొచ్చినప్పుడల్లా నాకు దుఃఖం ఆగట్లేదు. నాకున్న ఒకే ఒక్క తోడు దూరం చేశావు. నీ అంశనే పంపిస్తావు. నీ బిడ్డకి నువ్వే న్యాయం చేయాలి. నువ్వున్నది నిజమే అయితే ధర్మాన్ని కాపాడడానికి ఏదో ఒక రూపంలో రా. వచ్చేవాడు ఖచ్చితంగా వస్తాడు. చావుని సైతం హేళన చేసి తిరిగి వచ్చేవాడు. చెడుని ప్రక్షాళన చేసి మనసును గెలిచేవాడు. సాక్షాత్తు ఆ సాంబశివుడే కైలాసం నుంచి దిగొచ్చినట్టుగా వృషభ వాహనం మీద వస్తాడు. ఖచ్చితంగా వస్తాడు. ఎవరాడు? ఎద్దు మీద శివునిలా వచ్చాడు. వీడు నాకు శివుడిలా కనిపిస్తలేడు రా. కాకి చొక్కా వేసుకుని పకటి వేసేగాడు వచ్చాడు అనుకుంటా. రే శిఖరే, చిల్లరిచ్చి పంపించరా. భం భం భోలేనాథ్. రేయ్, ఇక్కడ కాదు అక్కడ చూడరా. దేవుడు కాదు, పోలీస్. కరెక్ట్ ఆన్సర్. పోలీసా? మీకు కళామందిర్ నుంచి ఒక గిఫ్ట్ వోచర్ ఇవ్వటం లేదు, కానీ మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. ఆఫరా? పోలీసుని కొట్టే ఆఫర్. రే రే రే, ఊరపందుల్లా ఉత్సాహం ఏంట్రా? రూల్స్ ఉన్నాయి. రూల్సా? ఎస్. మీ పేర్లో ఎన్ని అక్షరాలుంటే అన్ని గుద్దులు నన్ను గుద్దొచ్చు. మరి మిస్ అయితే మిమ్మల్ని ఒకే ఒక గుద్దు గుద్దే ఛాన్స్ నాది. నో కేస్, నో లోకప్. ఆలసించిన ఆశాభంగం, వదిలేసినోడు బోడిలింగం. వీడు మళ్ళీ 2 అక్షరాలు 2 పంచులు. మండపేట మళ్ళీ. ఏరియా పేరు లేకుండా ఏ రౌడీ ఉంటాడ్రా? 6 అక్షరాలు కదా. మీకు అన్నీ తెలుసా స్వామి? నువ్వు మూసుకో, నువ్వేసుకో. చూసుకో. చెయ్య 1000 వోల్ట్ల ట్రాన్స్ఫార్మా స్వామి. డ్యామేజ్ ని బట్టి వోల్టేజ్ అంచనా వేసుకో. ఏడు మన శ్రీ. ముందు వెనుక ఊరు పేరు కూడా లేదు. ఒకే అక్షరం, ఒకే పంచ్.
శ్రీనివాస రామానుజ పరబ్రహ్మ యాదవ్ రేషన్ కార్డులో లక్కీ గాయ 15 పంచెస్ కమ్ ఆడుండు బే. ఆహా ఇంకా కొంచెం తొక్కితే అండర్ గ్రౌండ్ వాటర్ పైకొచ్చేది స్వామి. భక్త వాడు అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ వచ్చింది కదా, చాలు. బోనితాస్ ఏ తిట్టు కాదు, స్పానిష్ లో బోనితాస్ అంటే అందమైన యువతులు అని అర్థం. థ్యాంక్ యూ టీ ప్లీజ్. షుగర్ స్మైల్ లోనే ఉంది షుగర్, ఇంకెందుకే పదవే. స్వామి మీకు లేడీస్ ఫాలోయింగ్ ఇట్లా భలే ఉంది. ఇక నేమ్స్ లేవు, డైరెక్ట్ గేమే. ఈ ఊరికి మగాళ్ళ ఫీల్ అయ్యా భవానీగాడు ఎక్కడ? అడమ్మ మొగుడు వచ్చాడు, మరి కలవడా? ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా, కొంపతీసి కుమ్మేశానా? దాగుడు మూతల దండాకోర్, ఎక్కడున్నాడు పుండాకోర్? ఈడ భవానీ. ఐ స్వేర్ మదర్ ప్రామిస్. భక్తా నువ్వేంద్ర జంగల్లో దంగల్ చేస్తూ వైల్డ్ గా ఉంటావు అనుకుంటే సీడ్లెస్ సత్తి పండ్లో ఉన్నావు. నిజం చెప్పు, నువ్వు భవానియా? ఛీ! ఏంద్రా ఇది, నిన్ను కుమ్మలా సరిగ్గా తుమ్మితేనే గుండె జారి గోచలోకి వస్తుంది. నా బాధ నీకేం తెలుసా సత్తిపండు? నేను భవానీ. సత్తిపండు నేను చెప్పేది వినకుండా ఎందుకని తొందరపడతావు? చూడు సత్తిపండు, నేను ఏ ర్యాక్ పోస్ట్ అయినా హాఫ్ డే 1 డేలో కేల్కత్తం చేసుకొని ట్రాన్స్ఫర్ అయిపోతున్నానని నేనే కమిషనర్ రిక్వెస్ట్ చేస్తే నువ్వు పెద్ద తోపు, ఈ కేసు తొందరగా తేలని చెప్పి పెద్ద హోప్ ఇచ్చి మరీ పంపించాడు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే గంటలో దుకాణం బంద్ అయిపోయింది. ఈ విషయం కానీ కమిషనర్ గారికి తెలిసిందనుకో నన్ను ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయించేస్తాడు. ఇంకా జిప్ కూడా ఇప్పలేదు. నా బ్యాగ్ది నువ్వేదో అనుకున్నావు కదా, చిలిపే. రే సత్తిపండు, నేను ఇక్కడే ఉంటానికి ఏదో ఒక ఐడియా ఇవ్వరా? ఐడియానా? వచ్చింది ఏంటి ఐడియా. ఇప్పుడు నీకు హార్ట్ అటాక్ వస్తే, అదే 1 మంత్ తర్వాత వస్తే, Cheers. చూసావా, బాధను బఫరింగ్ లో పెడితే ఇంపాక్ట్ కొంచెం తగ్గుతుంది. సత్తిపండు, నేను నీకు ఒక ఆఫర్ ఇస్తా. ఇప్పుడు నేను నిన్ను అరెస్ట్ చేయను. ఈ ఊర్లో 1 మంత్ నేను వెకేషన్లో ఉంటా. ఈ 1 మంత్ లో నీ ఫ్యామిలీతో సీరియల్ చూసుకుంటావో, షాపింగ్లకి వెళ్తావో, పెళ్లిళ్ళకి వెళ్తావో, పబ్బాలకి వెళ్తావో, లేక నీ మనవరాలతో కూర్చొని చందమామ కథలు చెప్పుకుంటావో చెప్పుకో. కానీ ఒక చిన్న చేంజ్, ఈసారి రాకుమారుడు గుర్రం మీద రాడు, ఎద్దు మీద వస్తాడని చెప్పు. నేను వెకేషన్ లో ఉన్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేసావనుకో, వెకేషన్ చూడకుండా కొడతా. 1 మంత్ లో నువ్వే వచ్చి బొక్కలో బజ్జోవాలి. బజ్జుంటావు. వనిత, థ్యాంక్ యూ ఫర్ యువర్ హాస్పిటాలిటీ. సార్ మీరేంటి సార్ స్టేషన్ రాకుండా ఎక్కడికి వచ్చారు? నువ్వు దేనికి వచ్చావు? దండేద్దామని. మరి సార్ ఇదంతా ఏంటి సార్? నువ్వు దేనికి వచ్చావు? డప్పు కొట్టడానికి. మరి కొట్టు. చీరగల్స్ లేరా? చీరగల్ సార్. సార్ మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ, మాకు బడ్జెట్ తక్కువ. ఈసారి చింతామణితో అడ్జస్ట్ అవ్వండి. విచ్ మనీ? వెనకాల మనీ. ఓ యు వాంట్ ద మనీ? కమ్ మనీ. నువ్వెందుకు ఆపారా? కొట్టు. స్వామి ఎస్, మా పేర్లు అడిగి అడిగి మరీ కొట్టారు, మరి మీ పేరు చెప్పరా? ఇలాంటి సిచ్యువేషన్ కోసమే నా గురించి నేనే ఒక పాట రాసుకున్నా. శ్రోతల కోరిక మేరకు మై టైటిల్ సాంగ్ ఆల్ ది రైట్స్ ఆర్ రిజర్వ్డ్ బై మీ. సార్ ఏం చేస్తారు సార్? రేయ్, ఇల్లీగల్ బంకో మూసాయి. సార్ మీ పోలీసు రౌడీగా సార్? డౌటే లేదు, రౌడీ పోలీస్. నానా, ఎవడో కొత్తేసి ఇంటికొచ్చి చాలా ఎగిరడంట కదా, వాడి నడు ఎరక్కొట్టి నీకు గులాంలాగా రోజు సలం కొట్టేలా చేస్తా నా కొడుకుని. వద్దు, నువ్వు వెళ్ళిన పని మనకెంత ముఖ్యమో నీకు బాగా తెలుసు కదా. ముందది పూర్తి చేసుకుంటా. అప్పటి వరకు నా ప్రతీకారం మండి మండి బడబాగ్నవుతుంది. నువ్వొచ్చాక మంటల్లో వాణ్ణి కాల్చేద్దాం. మీకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడితే ఆ భీమా గాడిని 1 నిమిషంలో ట్రాన్స్ఫర్ చేయించొచ్చు కదా. వాడే చెప్పాడు కదా,
ట్రాన్స్ఫర్ అలవాటైపోయిందని. నేను కూడా అదే చేస్తే వాడికి నొప్పేముంటుంది? నా రుద్ర వచ్చాక ఆ భీమా అందరి ముందు నన్ను ఎలా అవమానించాడో అలాగే వాణ్ణి కూడా ఈ ఊర్లో అందరి ముందు అవమానించి తప్పైపోయిందని నా కాళ్ల మీద పడేలా చేస్తా. అప్పటి వరకు ఎంత ఎగురుతాడో ఎగర్ని. మైక్ టెస్టింగ్ 1 2 3. ఈడేంద్రా ఇప్పుడు కచేరీ మొదలు పెడతాడా ఏంది? సోదర సోదరి మల్లారా, ఇంత హ్యాండ్సమ్ గా ఉండి సోదరి అంటే ఎవరో పలకరేమో సార్. మర్చిపోయి నుండు. మూలనున్న ముసలోడా, త్వరలో గోడ మీద ఫోటో పోయే క్వార్టర్ పండు, అందమైన కాంత, ఆమె మీద కన్నేసిన కాంతారావు. వినండి వినండి వినండి, నా పేరు భీమా. భీమానా? మరి అదేది? నీలాగే ఒకటి అడిగాడు, వాడి గోచిలో దూర్చా. కావాలంటే చెప్పు తీసుకొస్తా. థ్యాంక్స్. మీ అందరికి ఒక ఆఫర్ ఇస్తున్నా. ఇక్కడ నుంచి మీ ఏ వస్తువు దొంగిలించబడినా పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ స్టేషన్ కి వస్తే మా డబ్బులు పోతాయి. మేము పోలీసు వాళ్ళు నమ్మం. అయితే నువ్వు నమ్మకు, నిమ్మకాయ హక్కు. మిగతా వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ కి వచ్చి మీ దొంగిలించబడ్డ వస్తువుల విలువ క్యాష్ లో పట్టుకెళ్ళండి. ఏ వస్తువు పోయినా క్యాష్ లో ఇస్తారా? మన కంప్లైంట్ ఇచ్చిన కస్టమర్ దగ్గర మనమే డబ్బులు అవుతాం. ఈడేంట్రా తిరిగి చేస్తానంటాడు. ఏది పోయినా ఇస్తారా సార్? నీ పెళ్ళాం పోతే తిరిగి తీసుకురాలేను రోయ్. అది పోతే నేనే కంప్లైంట్ ఇవ్వను. ఇది కరెక్ట్. ఇస్తే నేను బొక్కలో ఏను. ఏ దొంగ నా కొడుకనే తప్పుగా కంప్లైంట్ ఇస్తే తుప్పు పట్టిన రాడు అటు సెల్లర్ లో పార్క్ చేస్తా. ఈ ఆఫర్ నేటి నుంచి నేను ఈ ఊర్లో ఉన్నంత వరకు మీ సౌలభ్యం కోసం. ఆలసించిన ఆశాభంగం, వదిలేసినోడు బోడిలింగం. సార్, ఏదైనా దొంగతనం జరిగిందని వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తే డబ్బులు ఇస్తారంట కదా సార్? ఓ రావు గారు, కస్టమర్ వచ్చారు, రండి రండి. ఏంట్రా మళ్ళాగే మాట్లాడుతున్నాడు? చెప్పండి అయ్యా. గీతానగర్ రూట్ లో 12B బస్సులో నా పర్సు దొంగిలించేశారు సార్. పిక్ ప్యాకెటా? అవును సార్. గాలి దయాలేదు దొంగ నా కొడుకులకి. మిమ్మల్ని తుడుచుకుంటాం. మిస్టర్ ఓల్డ్ బాయ్ సార్, పర్సులో ఎంత ఉంది? 10,000 సార్. 10,000ఏనా? రావు గారు సార్, 10,500 రాయండి. ఎందుకు? ఓల్డ్ బాయ్ కి న్యూ పర్స్ కొని ఇవ్వాలి కదా. థ్యాంక్ యూ సార్. రాయండి సార్. రాస్తున్నాం సార్. కొత్త పర్సు కూడా రాయండి. అది కూడా రాస్తున్నాం సార్. అలాగే సార్. సార్ మర్చిపోయా, మంజు ఎంట్రీ అనగానే స్లో మోషన్ లో వస్తే జీ మీద కొడతాను రోయ్. చెప్పు పటేలా. నీ గోల్డెన్ హ్యాండ్ తో ఈ ఓల్డ్ బైక్ సెటిల్మెంట్ చే. ఇగో పెద్దాయన, నువ్వు ఏకదం బేఫికరుండు. ఇక వాటు లాభం. రావు సాబ్, మీ వాళ్ళందరినీ పిలిచి ఆటోగ్రాఫ్ పెట్టిర్రు. ఎందుక పటేలా జర చెప్పు. సెటిల్మెంట్ చేసామని విట్నెస్ రావు గారు. ఓ అందుక. అయితే పెడతాం. రావు సాబ్, నెక్స్ట్ వీక్ మీరు నా తానా తీసుకున్న 10,500 రూపాయలకు గాను మితితోని కలుపుకొని 15,500 రూపాయలు కడతారని పూర్తి స్పృహతో దస్తఖత్ చేసినందుకు ధన్యవాదములు. ఈ డబ్బులు మేమెందుకు కట్టారు సార్? ఒక మెకానిక్ రిపేర్ చేయకపోతే పే చేస్తారా? ఒక డాక్టర్ వైద్యం చేయకపోతే పే చేస్తారా? మరి ఉద్యోగం చేయని పోలీస్కి జీతం ఎందుకు పే చేయాలి? సిగ్గు లేదా మీకు? ఆయన వదిలేసి ఉంటారులే. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను కస్టమర్లా ట్రీట్ చేస్తారా? మనం వాళ్ళకు ఉపకారం చేయకపోయినా పర్లేదు, ఉద్యోగం చేస్తే చాలు. ఆఫ్టర్ ఆల్ పిక్ పాకెట్ కేస్ సార్. పిక్ పాకెటా? ఒక మిడిల్ క్లాస్ వాడు నెలంతా కష్టపడి జీతం తీసుకున్నాక అది పిక్ పాకెట్ అయిపోతే వాడు కట్టాల్సిన కరెంట్ బిల్, వాటర్ బిల్, మెడికల్ బిల్, పాల బిల్ ఏది కట్టలేక ఖాళీ పాకెట్తో నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా?
నెల గడవటానికి బయట అప్పు చేస్తే అప్పు కట్టలేక అప్పు ఇచ్చినాడు వచ్చి ఇంటి ముందు ఆడవాళ్ళని తప్పుగా మాట్లాడుతుంటే మన తల దించుకొని నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా? ఆఫ్టర్ ఆల్ బలిసినోడు ఇంట్లోనో బ్యాంక్లోనో లూటీ జరిగితే పెద్ద కేసు, పిక్ పాయింట్ అయితే పెట్టి కేసు కాదు. క్రైమ్ సైజుని బట్టి మనం వాళ్ళకి సర్వీస్ ఇవ్వకూడదు రావు గారు. పబ్లిక్ సర్వీస్ ఇస్ ఎ సీరియస్ డ్యూటీ. దట్ టు పోలీస్ సర్వీస్ ఇస్ ఎ డామ్ సీరియస్ రెస్పాన్సిబిలిటీ. దొంగతనం జరిగితేనే మధ్య తరగతి వాడు సగం చచ్చిపోతాడు. అలాంటి వాడి దగ్గర లంచం తీసుకోవటం అంటే శవం మీద చిల్లర ఏరుకోవటం లాంటిదే. పోయిన వస్తువుని ఆ దొంగని పట్టించే ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు జీతాలు వస్తాయి. లేదంటే మీతోనే ఆ డబ్బు దాని వడ్డీ కూడా కట్టిస్తా. అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. రావు గారు, బీటోల్ రూట్ లో దొంగతనం జరిగిందంటే ఆ రంగాకాడిపోయి అర్జెంట్ గా వెళ్ళి నేను తీసుకొని వస్తాను. అంతవరకు పెద్ద ఇక్కడే ఉంచండి సార్. ఇక్కడే ఉండండి సార్, నేను వచ్చేస్తా. ప్లీజ్ సార్, మీరు కూడా ఇక్కడే ఉంచండి. వెళ్ళకండి సార్. రంగా రంగా సార్, ఇక్కడ తెచ్చావా? సాయంత్రం కమిషనర్ పంపిస్తానని కదా. కమిషన్ కాదురా నీ అయ్యా, మా కొత్త ఎస్ఐ మాకు మిషన్ ఇంపాసిబుల్ పెట్టాలే. అవును, బీటోల్ బస్ లో కొట్టేసిన పర్స్ ఎక్కడ పెట్టావు? నా లుంగిలో ఉంది. కాదు, కింద లుంగిలో ఉంది. అది ముందు చెప్పించావు. ఈ హడావులో తీసుకెళ్తే తెలీదు. తీసుకురాబా. ఇవన్నీ ఎన్ని బస్సుల్లో కొట్టావురా? ఒక బస్సే. ఒకటే బస్సా? నువ్వు మామూలుడి కాదురా. ఏంటిది? ముక్కు పుడక ఎలా కొట్టేశావురా? మిడ్డీ పాప చిట్టి రాజా ఒకరికొకరు సెల్ ఫోన్లు సొల్లేసుకుంటుంటే ఆ గ్యాప్ లో లాగిసా. నువ్వు పెద్ద గజ దొంగవిరా. పరిస్థితి డబ్బులు అంటే ఇదే అనుకుంటా. అమ్మాయి దొరికింది పర్స్. సరేరా, థ్యాంక్ యూ, వెళ్ళొస్తా. మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరన్నా వస్తే? అరే, ఈ మూట మొత్తం కావాలరా నాకు, ప్లీజ్ రా. ఈ ఒక్క మూటే కదా? ఒక్కటేనా? ఇంకెన్ని మూటలున్నాయి రా? గంజి పెట్టి మరీ ఉతికిస్తాలేరా నీ ఎదవా. నేను వచ్చేసాను సార్, వచ్చేసా. అయినా ఒక్క కంప్లైంట్ తో అలీబాబా ఖజానా మొత్తం ఓపెన్ అయింది కదా పటేలా. ఇదిగోండి సార్ పర్సు. సార్ 10,000. ఇదిగోండి సార్ అన్న పేపర్. ఇదిగో తీస్తున్నా సార్. గుడి బయట నా చెప్పులు పోయినా సార్. 1000-2000. నువ్వు ఆగరా బాబు, ఆడు చెప్పులే కదా, మా చెప్పులే మేము పడతాం. అరే, ఆ టేబుల్ తీసి బయట ఏంట్రా? ఆ లోపలికి వచ్చాడంటే ఈ లెక్కలు చెబుతాడు, వీడు మన బొక్కలు పెడతాడు. మీరు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే స్టేషన్ లోపల దాకా రావక్కర్లేదు, బయటే ఇక్కడే ఇవ్వచ్చు. సదా మీ సేవలో. వారే వా పటేలా, నీ దిమాగ్ తోని అందరిని ఆగా మాగం పట్టించు. ఏమన్నా దిమా కానీ ఇంకా వాడనే లేదురా. వెకేషన్ మూడ్ లో. అన్నా, నీకోసం స్పెషల్ టీ. ఏం చదువుతున్నారా? చదువా? గవర్నమెంట్ స్కూల్లో వసతులు లేవు, ప్రైవేట్ స్కూల్లో చదివేంత డబ్బు నా దగ్గర లేదు. నేను ఒక అనాథనన్నా. బతకాలంటే ఛాయ్ అమ్ముతూనే బతకాలి. వస్తున్నా అన్నా. రే, నీ పేరేంటి? రామా. వస్తానన్నా. రే ఆగు. ఏమన్నా? వస్తానన్నా. రే, ఒక్కసారైనా అన్నయ్య అని పిలువురా. ఒక్కసారి అన్నాను రా. నువ్వు పిలవమని నాకు తెలుసురా. ఇంకొకసారి అన్నా. అన్నా, ఏదో రోజు నువ్వే నన్ను అన్నయ్య అని పిలుస్తావు. చచ్చిన పిలవను. ఏం చూస్తున్నావమ్మా? తాత, నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. తాతనా? ఫోన్ వైబ్రేషన్ లో ఉన్నట్టు చేయి వణుకుతుంది. నువ్వు యంగా? కరెక్టే. ఏం కావాలి? నాకు ఈ సిటీలో ఉన్న బెస్ట్ రౌడీ కావాలి. ఇక్కడికి రౌడీల మీద కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారు, అట్లాంటిది రౌడీల కోసం రావడం ఏంటి? నేను రౌడీకే కంప్లైంట్ ఇవ్వాలి. దేనికో? రౌడీల దగ్గరికి ఏ పని కోసమైనా వెళ్తే సుపారీ ఫిక్స్ చేస్తారు. పనిలో సిన్సియారిటీ పక్కా ఉంటుంది. అదే పోలీసుల దగ్గరికి వెళ్తే కంప్లైంట్ అప్పుడు కొంచెం అమౌంట్ ఇచ్చుకోవాలి, ఫాలో అప్ అప్పుడు ఇంకొంచెం ఇచ్చుకోవాలి. పని అవుతుందన్న క్లారిటీ లేదు, ఫిక్స్డ్ రేటు లేదు.
కాకి చొక్కాని ఉతికేసి నార తీసి ఆరేసావు పో. సూపర్. నేనంతే, నా నోటికి ఫిల్టర్ లేదు. అర్థం అవుతుంది. ఇక్కడ బెస్ట్ రౌడీ ఎవరు చెప్పండి? అంటే ఈ ఏరియాలో ఒకే ఒక రౌడీ ఉన్నాడు. అతను వచ్చాక మిగతా వాళ్ళందరూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరు? ది వన్ అండ్ ఓన్లీ లైసెన్స్డ్ రౌడీ భీమా. నా పేరు విద్య. ముద్దుగా ఉంది పేరు. నేను చాలా అందంగా ఉంటాను కదా. ఇట్స్ ఎ కాంప్లిమెంట్, కంప్లైంట్ కాదే. ఆహా, నన్ను పెళ్లి చేసుకుంటానని రోమియో అని ఒకడు నా వెంట పడుతున్నాడు. కొంపతీసి ఓకే చెప్పేశారేంటి? చిచ్చి, నేను ఒప్పుకోలా. కానీ వాడు నేను ఒప్పుకోకపోతే నా మీద యాసిడ్ పోస్తా అంటున్నాడు. యాసిడా? అది వాడు ప్యాంట్లో పోస్తా. పోయండి, కానీ ఫస్ట్ నాకు ఒక బాడీ గార్డ్ కావాలి. మీ బాడీకి గార్డ్ కావాలా? ఏంటి? అదే మా ఊరికి మగాడు, మా అందరికి గాడు ఈయనొక్కడేనమ్మా. మీరు ఈయన పర్సనల్ ఆర్కెస్ట్రా బ్యాచా? అప్పటి నుంచి తెగ డప్పులు కొడుతున్నారు. మా డ్యూటీ అదేలేమ్మా. నీకు వినిపించిందా? కనిపిస్తుంది కదా. ఎంత తీసుకుంటారో చెప్పాలి, మాటి మాటికి ఇంక్రీజ్ చేయకూడదు. దేనికి? అదే సార్, బాడీ గార్డ్ కోసం. దానికైతే ఏం వద్దులే. తాత, నేను చెప్పాను కదా మీ పోలీసుల దగ్గర క్లారిటీ ఉండదని. సార్, మేడం ముందే ఫిక్స్ అయిపోయింది. ఆవిడ మనోభావాలు దెబ్బతీయడం ఎందుకు? 5,000 మేడం. 5,000 డిస్కౌంట్ లేదా? ఇది కళామందిర్ కాదమ్మా. 500 అడ్వాన్స్. ఏంటి రావు గారు ఇది? ఇది నాకు అడ్వాన్స్ సార్, మీరు అడ్వాన్స్ అవ్వండి. సార్ జీప్ రెడీ కాలేదు సార్, ఇప్పుడే టైర్ పంక్చర్ అయింది. బైక్ మీద వెళ్ళండి సార్. స్టేషన్ మొత్తం ఆర్కెస్ట్రా బ్యాచ్ పెట్టుకున్నావు కదా. ఊరంతా. సర్లే పదా. ఎక్స్క్యూజ్ మీ, మీ నంబర్ ఇవ్వను. నువ్వు నాకు సెక్యూరిటీ. నేను అడిగినప్పుడే నువ్వు రావాలి. నేనే కాల్ చేస్తా. సందు దొరికితే అల్లేస్తావు. సందు దొరికితే కదా అల్లటానికి. ఇప్పుడు చూడు. బాబురావు? కాదు సార్, కుటుంబరావు. సరే బాబురావు. సార్. ఓ మేడమా, ఇక్కడ పార్ట్ టైం టీచర్గా చేస్తున్నారు. దాంతోపాటు బాటనీలో పిహెచ్డి కూడా చేస్తున్నారు. స్ట్రిక్ట్ టీచర్, గుడ్ స్టూడెంట్. ఈ ఏజ్ లో చెట్లంట పుట్లంట తిరగాలి కానీ చెట్ల మీద రీసెర్చ్ ఏంటి బంగారం? సార్ ఓకే సార్. ప్రపంచాన్నే బంతిలా ఆడేసుకుంటున్నారు సార్. ఆర్కెస్ట్రా అయిపోతుంది రావు గారు. హలో, సెక్యూరిటీ ఉన్నాడా? ఉన్నాడు. సెక్యూరిటీ సార్, మేడం ఫోన్. ఓ హలో. హే సెక్యూరిటీ, ఆ రోమియో యాసిడ్ బాటిల్ పట్టుకుని ఆ స్కూల్ కారిడార్ లోనే ఉన్నాడు. వాడు అక్కడే ఉండమను, వాడు అంతా చూస్తే ఇప్పుడే వస్తున్నాం. కమాన్ బాయ్స్. పావల కోడికి ముప్పావల మసాలా పెట్టినట్టు మీ ఓవర్ యాక్షన్ ఏంట్రా? సారీ విద్య, మిస్ అయిపోయాడు. నేను అప్పుడే అనుకున్నా మిస్ అవుతాడని. ఎలా? హౌ? నువ్వు జీప్ ఆపి పరిగెత్తావు చూడు, అప్పుడే డౌట్ కొట్టింది వాడు దొరకడని. సరే డ్రాప్ చేయనా? ఏం వద్దు, వాడు అలా వెళ్ళాడు కదా, నేను ఇలా వెళ్తా. సందు దొరికితే అల్లేస్తా. సార్, మీరు సందులోకి ఎప్పుడు వెళ్ళారు సార్? నేను వెళ్ళలా, లాగుతున్నా. సార్
రోమియో దొరికాడు కదా, తప్పించుకొని పారిపోయాడని అబద్ధం ఎందుకు చెప్పారు? ఇప్పుడు చూడు మామా. రే, అమ్మాయి వెంట పడచ్చు, ప్రతి మగాడు చేసే పని అది. ఒక మగ జంతువు కూడా ఆడ జంతువుని ఇంప్రెస్ చేయడానికి నా సంకలనం అవుతుంది కానీ ఎప్పుడు చంపుతాన్ని భయపెట్టదు. భయపెట్టాలి సార్, భయపెట్టకపోతే వీళ్ళు వినరు. ఇది ట్రూ లవ్ లో ఒక భాగమే. కరెక్టే రోయ్, భయపెట్టాలి లేకపోతే వినరు. థ్యాంక్ యూ సార్, మీకు బాగా అర్థమైంది. లవ్ యూ. రే, పోసేరా వాడి మీద. ఏంటి సార్? యాసిడ్ రా. ఈడేంటి సార్ యాసిడ్ అనగానే పోసుకుంటాడనుకుంటే పోయమంటున్నాడు. ఒకసారి ఇదిగోండి సార్. మీరు పోసేయండి సార్, మీరు పోసేయండి, మీరు పోసేయండి సార్, కాల్చేయండి. ఇలా తయారయ్యావా? ఏంటి సార్ నిజంగా పోస్తారా ఏంటి? సార్ వద్దు సార్, సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. బేకింగ్ సోడాలో గోలీ సోడా కలిపాడు. అమ్మా, వీడు మహా ముదురులో ఉన్నాడు సార్. వాడి మొబైల్ ఏంటి? విద్యనేమని పెట్టావురా? విద్య మై లవ్. ఏమే విద్య, నీకు 24 hours పోలీస్ సెక్యూరిటీ ఉంటుందా? ఈ రోజు నైట్ నీ హాస్టల్కి వచ్చి నీ మీద యాసిడ్ పోస్తా. తప్పు సార్, ఇది నేరం సార్. ఏంట్రా తప్పు? మూకుడు కాలితేనే కదా పులియారు ఉండేది మేము. హలో, హే సెక్యూరిటీ. కాలింది సార్. ఓ, ఇట్స్ వెరీ ఫాస్ట్. అరుస్తున్నాడు ఏంటో. హలో, రోమియో మెసేజ్ చేశాడు, హాస్టల్ దగ్గరకు వచ్చి యాసిడ్ పోస్తానని. త్వరగా రా. పోలీసులు ఇంత హ్యాండ్సమ్ గా ఎప్పటి నుంచి ఉన్నారే? నేను అరెస్ట్ అవ్వడానికి కూడా రెడీ. కుర్రాడు వర్జున్ ఏమోనే. సార్ వర్జిన్ అంటే ఏంటి సార్? తెలుగు మీడియమా? అవును సార్. చాలా మంచోడు అని అర్థం. అయితే నేను కూడా వర్జినే సార్. నా అంత కాకపోయినా నువ్వు కూడా ఎంతో కొంత వర్జినే అన్నా. షటప్ బట్టులారా. ప్రభు, ఎంటర్ ది డ్రాగన్. నా సైడ్ కదా, అటు. డైరెక్ట్ రూమ్ కి వచ్చేస్తావా? యా, ఇది లేడీస్ హాస్టల్. కనిపించట్లేదా? అవునా, నిజమా? నువ్వెవరు? సెక్యూరిటీ. మరెక్కడుండాలి? గేట్ దగ్గర. ఆయన బయట ఉంటే దోమలు కొడతాయి. పాపం గోక్కోవాలి. లోపలికొస్తే నువ్వు గోకుతావు కదే. అది కాదే, లోపల పదండి. ప్రభు, ఇది ఎవరితో మీద మీదకి వస్తుంది. ఏయ్, నిద్రపోకు. ఇంత చూశాక నిద్ర ఎలా పడుతుంది? సంత దొరికితే చాలు అల్లేస్తాడు. మూకుడు ఎక్కువ గాలినట్టుంది, పులిహోర మాడిపోయింది. సార్ మనం ఇంత వర్జిన్ గా ఉంటే మేడం ఏంటి సార్ అస్సలు వర్జిన్ గా లేదు. అసలు వర్జిన్ అర్థం తెలుసారా నీకు? ఏం చేస్తున్నారు? అమ్మా మీరు లోపలికి వెళ్ళండి అమ్మా, సార్ ఇక్కడే రౌండ్లు కొడుతుంటాడు. ఒరే బట్టు ప్రభు, వాళ్ళని లోపలికి పంపిస్తే నీకు చాలా సంతోషంగా ఉంది కదా. ఒక 5 నిమిషాల్లో నేను తన రూమ్ లో ఉంటే నీకేమైనా అభ్యంతరమా? ఇంపాసిబుల్. ఒక మహానుభావుడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఇంపాసిబుల్ ఇస్త్రాకులు కట్ట. బేకింగ్ సోడా విత్ గోలీ సోడా. ఏం చేస్తున్నావు? దోమలు కొట్టుకుంటున్నా. వాడు రూమ్ లోకి యాసిడ్ విసిరాడు. నువ్వు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? నేనెవరు? సెక్యూరిటీ. ఎక్కడుండాలి? గేట్ దగ్గర. అందుకే చెప్పా, దగ్గరుంటే కంటికి రెప్పలా చూసుకుంటానని. రమ్మని చెప్పవే. రా. బట్టు ప్రభు, ఏమంటుందిరా? మిమ్మల్ని లోపలికి రమ్మంటుంది ప్రభు. మూర్ఖులారా, మూకుడు మాట లేదా? When tiger cooks the tiger rice, it will be always nice. వాడికి అర్థం కాలేదు, చెప్పు. ఏదో ఒకటి చెప్పు. నువ్వే చెప్పు. ఐ లవ్ యూ. ఏం పర్లేదండి, తగ్గిపోతుంది.
ఈ మందు తీసుకుంటే పాపకి జ్వరం తగ్గిపోతుందా అమ్మా? ఇంత ఆలస్యం ఎందుకు చేశారు? రాత్రే వచ్చామమ్మా, గురువుగారు లేరని చెప్పారు. మీకు తెలీదా, గురువుగారు సూర్యాస్తమయం తర్వాత ఎవరిని కలవరు, వైద్యం కూడా చేయరు. ఎందుకు? సూర్యాస్తమయం తర్వాత మొక్కల్ని కోయటం మహాపాపం. ఏం పర్లేదు, ఇది తీసుకో, తగ్గిపోతుంది. అరుదైన మొక్క, అద్భుతమైన ఔషధ గుణాలుంటాయి. ఈ మొక్కని ఉపయోగించి చాలా మంది ప్రాణాలు కాపాడొచ్చు. వైద్యో నారాయణో హరి, సర్వే జనా సుఖినో భవంతు. మేమింత సుఖంగా ఉన్నామంటే కారణం మీరే గురుగారు. ఎన్నో ఏళ్లుగా ఎన్నో హాస్పిటల్స్ తిరిగి లక్షలు ఖర్చు పెట్టినా మా పాప జబ్బు నయం కాలేదు. మీ వైద్యంతో మా పాప కోలుకుంది. మీరు మాకు దేవుళ్ళలాంటి వారు. ఇది నా గొప్పతనం కాదు, ఈ నేల గొప్పతనం. ఈ భరత భూమిలో మృత్యువుని సైతం జయించే సంజీవిని పుట్టింది. మనకొచ్చే రోగానికి ఔషధం దొరకదా? గురుగారు, హిమాలయాల్లో అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్కలుంటాయంటారు, మీరు అక్కడి నుంచే తెస్తారా? హిమాలయాల్లో మాత్రమే కాదు, మీరు నిలబడ్డ ఈ గడ్డ కూడా అద్భుతమైనది. సప్త చిరంజీవుల్లో ఒకడు పరశురాముడు. ఆ పరశురాముడు కొలువైన నేల ఇది. ఇక్కడ మొలిచే మొక్కలకి అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ఏ రోగాన్నైనా సరే హరించగలిగే శక్తి ఉంది. దృఢమైన సంకల్పంతో ప్రయత్నిస్తే ఇక్కడ సంజీవని దొరికినా దొరకచ్చు. నిజమా గురుగారు? ఇది మానవ మాతృలకు అసాధ్యం. దానికోసం ఆ దేవుని కటాక్షం ఉన్న ఒక కారణ జన్ముడు, అసామాన్యుడు రావాలి. నా పేరు భీమా. ఈ ఊరికొచ్చిన కొత్త ఎస్ఐ. రాగానే చాలా మంచి పనులు చేస్తున్నారని విన్నాను. మిమ్మల్ని ఒకసారి చూద్దామని. ఓ, చూశారు కదా, సంతోషమేనా? భీమా, నాదో చిన్న విన్నపం. మా ఊళ్ళో 5 దశాబ్దాలుగా ఒక ప్రాచీన ఆలయం మూసి ఉంది. నీకోసమే ఎదురు చూస్తున్నా. దాన్ని తెరిపించడానికి మేమెన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఏవో కోర్టులో కేసులున్నాయని అన్నారు. అర్చన లేని గుడి, బిడ్డ లేని అమ్మఒడి లాంటిది. తేజోమయంగా వెలగాల్సిన ఆలయం ఇలా బోసిపోవడం మేము చూడలేకపోతున్నాం. తెరిపించడానికి సాయం చేస్తావా? ఆ భీమా మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాడన్నా. భీమా వచ్చిన కొన్ని రోజుల్లోనే మన దందాలన్నీ మూయించేశాడు. ఇలా అయితే మన ట్యాంకర్ల గురించి కూడా తెలుసుకుంటాడేమో అనిపిస్తుంది. రిజిస్టర్ సార్. ఫోన్ ఇటు. టార్చ్ ఇవ్వు. అన్నా, భీమా చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చాడంట. సరే, 2
ముందు పడ్డ పర్మిట్ సార్. వాటిని వదిలేయమంటారా? వదిలేవయ్యా. సార్ ఇదంతా భవానీ చేస్తున్నాడని తెలిసి కూడా మీరు సైలెంట్గా ఉన్నారంటే రుద్ర కోసం వెయిట్ చేస్తున్నారా? వీళ్ళిద్దరు వెనకాల ఇంకెవడో ఉన్నాడు. ఇక్కడ ఎందుకు ఆపమని చెప్పారు సార్? చిన్న పని ఉంది, నువ్వు స్టేషన్. ఏమైంది? ఆ ట్యాంకర్ డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదన్నా. ఏం మాట్లాడుతున్నావురా? అన్నా ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదన్నా. ట్యాంకర్కి ఏమైందిరా? సార్ యాక్సిడెంట్ అంట. కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది. అంబులెన్స్ డ్రైవర్ ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. నీతో సార్తో పట్టాను. రేయ్, ఇక్కడ అంబులెన్స్ డ్రైవరు తెగ తాగి పడిపోయాడు రా. శివయ్య జాలర్లో బండి ఇసుకలో ఇరుక్కుపోయింది. సార్, శివయ్య జాలర్లో అంబులెన్స్ టైర్ ఇసుకలో ఇరికిపోయిందట. వీళ్ళు మనల్ని వదలరు, ఇంకా చాలా మంది వస్తారు. సార్, ఈ అడవి నుంచి బీచ్ రోడ్ వరకు ఒక షార్ట్ కట్ ఉంది సార్. కానీ ఈ పిల్లలందరినీ తీసుకొని ఎలా వెళ్తాం సార్? అన్నా, మేము చనిపోతామా? భయపడకండి. ఈరోజు మీ ధైర్యం చూసి ఆ చావు కూడా భయపడాలి. ఈ భీమా ఉన్నంత వరకు ఆ యముడు కూడా మిమ్మల్ని టచ్ చేయలేడు. ఇది నా మాట. మరి నీకు బాబు? పర్లేదులే, ఆ దేవుడే ఇస్తాడులే నీకు. ఏమిస్తాడో ఏంటో. ఒకసారి అడిగి చూడరా, ఆ దేవుడే నీ దగ్గరకు వస్తాడేమో. ఏంటో వచ్చేది నా దగ్గరికి. నేను అడిగింది తెచ్చావట్రా? రేయ్, కొబ్బరికాయలు తక్కువ తెచ్చావేంట్రా సొంట? అదే మావయ్య, ఎప్పుడు 100 రూపాయలకి 6 ఇచ్చేవాడు. ఇప్పుడు రేటు పెంచి 5 ఇచ్చాడు. మరి గట్టిగా అడకపోయావా? అడిగేలోపే కోపంగా చూశాడు. కొబ్బరికాయ కన్నా తలకాయ ముఖ్యం కదా అని మూసుకుని మడిపంచెత్తి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఒరే, నువ్వు ప్రతిదానికి ఇలా మూసుకుంటున్నావు కాబట్టి నీకు రావాల్సిన మీ నాన్నగారి పూజారి పోస్టు ఆ అంట్ల మీద సిద్ధాంతగాడికి వెళ్ళింది. మరి చక్కెర పొంగల్లాగుంటే ప్రతివాడు మింగేస్తాడ్రా. కొబ్బరికాయలు గట్టిగా ఉన్నా కూడా పగలగొట్టుకుని మింగేస్తున్నారు కదా మావయ్య. ఒరే సద్దనం, ఆ 50 కొబ్బరికాయలు ఈ సంచిలో వెయ్యి. 5 కొబ్బరికాయలే కదా మావయ్య. 5? నేనిక్కడ 50 రాసి చచ్చాను కదా. అయ్యో రామా, 50 కొబ్బరికాయలని రాసి దేవుడి సొమ్ముని అప్పణంగా మింగేస్తున్నారు అన్నమాట. నిత్యవశం బెట్ట, ఆ దేవుడేమన్నా తిండిపోతారా? 50 కొబ్బరికాయలు అప్పణంగా మింగడానికి? మన ఆకలి తీర్చుకోవడానికి మనం రాసుకుంటాం అంతే. మన ఆకలికి అన్ని అవసరమా మావయ్య? అయినా ఇవన్నీ కూడబెట్టేది నాకు కాబోయే పెళ్ళం కోసమే కదరా. ఎవరు మావయ్య? మందారం. అయ్యో రామరామా, ఆవిడ పారివాళ్ళ అమ్మగారు కదా. ఒరే కోడి బుర్రా, మన చాణక్యుడు ఏమన్నాడు రా? మై ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండ్ అనేది ముఖ్యం కాదు, మనతో ఉన్నంత కాలం హ్యాండ్ ఇవ్వకుండా ఉంటే చాలు అన్నాడు మహనీయుడు. నిజంగా చాణక్యుడు అన్నాడా? రే, మనం ఏం చెప్పాలన్నా అది చాణక్యుడు చెప్పాడంటే నమ్మశక్యంగా ఉంటుందిరా. చూపు అర్థమైంది. మీరు ప్రేమిస్తున్నట్టు ఆవిడికి తెలుసా? తెలిస్తే నా అలాంటి అందగాడిని ఎందుకు వదులుకుంటుందిరా? నేనే చెప్పలా. ఎందుకు భయమా? ఉరేదమా, ఆవును తెస్తే సరిపోదురా, దాన్ని మేపడానికి గట్టి కావాలి కదా, దాన్నే సమకూరుస్తున్నా. ఇప్పుడు మీ జవసత్వాలు జారిపోయాక ఏం ఉపయోగం మామయ్య? వయసుదే ఉందిరా, ప్రేమలో ఉంటే ఎవరో పొంగుతుంది. ఇక్కడ మనకు సమయం మించిపోతుంది. దేనికి ప్రేమక? లెక్కకి. శీఘ్రంగా మనం పాఠశాలకు వెళ్ళాలి. పిల్లలు ఇంతలా అరుస్తున్నారే, నీకు చిరాకు రావట్లేదా? అల్లరాపమని చెప్పొచ్చు కదా. పిల్లలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అల్లరి చేస్తారండి. పెద్ద అయిన తర్వాత వాళ్ళ మొక్కల్లో కూడా మీ మొక్కలాగే చిరాకులు చిట్లింపులు వచ్చేస్తాయి. అందుకే అవి చేయొద్దు ఈ చేయొద్దు అని చెప్పొద్దు. అస్సలు మందలించకపోతే గాడిదల్లా తయారవుతారు. వీళ్ళు గాడిదలు కాదండి, దేవుళ్ళు. అందుకే పెద్దలు పిల్లల్లో దేవుడు ఉంటాడు అంటారు. సార్, ఈ దేవుడు నన్ను గిల్లుతుంది సార్. నువ్వు దేవుడివే కదా, నువ్వు గిల్లే. దేవుడు గిల్లుకుంటే మధ్యలో నేనేం చేయనమ్మా? దేవుడా. రామా, ఏంట్రా
నీకు పిల్లల మీద ఉన్న ఇష్టంలో నా మీద 10% కూడా లేదేంట్రా? నీకు ఎన్నో సార్లు నేను ఐ లవ్ యూ చెప్పాను, నాకు ఒక్కసారైనా ఐ లవ్ యూ చెప్పావా? పరి పరి నన్ను ఎప్పుడు లేపుకెళ్తావు? కొంచెం బరువు తగ్గవే ప్రయత్నిస్తాను. అమ్మో రామగడు జోకేశాడు. ఇంటి నుంచి ఎప్పుడు లేపుకెళ్తావు? అసలు నువ్వు మగాడివేనా? ఆ మాటలేంటే పరి, చిన్నప్పుడు నేను స్కూల్లో పురుష శౌచాలయానికి వెళ్ళేవాడిని కదా, ఆ సందేహం ఏంటి? మగాడు అంటే ఆడు పోసుకోవడం కాదు, ఎదుటోడితో పోయించాలి. మరి రోజు మన స్కూల్ పిల్లలకి దగ్గరుండి పోయిస్తున్నాడు కదా మా వెధవా. వెతవన్నారు వెతవా. తప్పు పరి, నన్ను అలా అనుకో. నీ తండ్రి స్థానంలో ఉండాల్సిన వాడిని కొద్దిలో మిస్ అయిపోయింది. చూడు, పెన్షన్ తీసుకునే వయసు వస్తున్నా మా అమ్మని ప్రేమిస్తున్నా. మరి నువ్వెందుకు ప్రేమించావు? నేను మీ అమ్మని ఎలా ప్రేమిస్తాను? వీడి జోకులు తట్టుకోలేకపోతున్నాను రా బాబు. నిన్ను ప్రేమించినందుకు ఏదో ఒక రోజు నేను లేపుకెళ్ళిపోతా. అయ్యో తప్పు పారి, మన పెద్ద పూజారి గారు అబ్బాయి భట్టాచారితో నేను నిశ్చితార్థం అయింది కదా. అది మా నాన్న ఊరేసుకుని చస్తా అంటే తలోంచి రింగులో వేలు పెట్టా. నా మీద నీకు మాత్రమే అధికారం ఉంది. ఈ అప్రచుడికి పడి అంగవస్త్రం మీద అధికారం ఉండదు. ఎవడైనా లాక్కుపోతే గొడవెందుకని శివశివ అని వదిలేస్తాడు. అంతేనా? నన్ను ఎవరైనా లాగేసుకుంటే వదిలేస్తావా? నేను నీ అంగవస్త్రం ఒక్కటేనా? ఎన్నిసార్లు చెప్పాను రా పారి జోలికి వెళ్ళొద్దని. నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లి అయిపోయినట్టే. ఇప్పుడు నేను పారికి సగం మొగుడిని రా. వీళ్ళ అమ్మకి పూర్తిగా పెళ్ళైతేనే నేను మొగుళ్ళ ఫీల్ అవుతున్నాను రా. రామా రే సారంగి, చూడ్రా గంగిరెద్దులో ఉన్నాడు. ఈ బుడతలకి భయపడతాడు. ఏంట్రా ఇది? ఉడతా రాయ్ వసే పారి, ఎంత పిరికొన్ని ఎలా ప్రేమించావే? అవ్వా, ఎలా ప్రేమించానో నీ ముందు చేసి చూపించాను అనుకో, కుళ్ళు కుంచేస్తావు. అంత దూరం వెళ్ళిపోయావు పారి? లేదు, అంత దగ్గరికి వెళ్ళాను. పారి ఎంతకు తెగించావే? రాయే ఒరే రామా, నీ సంగతి తెలుస్తా. రాయే పారి. రామా, నాకెవ్వరితో పెళ్ళైనా సరే నేను నీ దగ్గరికి వచ్చేస్తా. ఐ లవ్ యూ. దీనమ్మకి దీని పోలికలు రాలేదేంట్రా? ఒరే రామా, పిల్లలకి మరీ అంత చనువు ఇవ్వకూడదురా. ఎంతైనా మనం మొన్న అక్కడ చేసొచ్చాను. నమస్కారం సార్. ఎందుకు భయపడతావు? ప్రతిసారి అలా జరగదు. లోనా బయట, లోనా బయట, లోనా బయట, లోనా బయట, లోనా. అన్ని ఆటలు పంతులు కొడుకు పేకాడ చేత కొడేస్తున్నాడు. ఏ పంతులు కొడుకు పేక ఆడకూడదు రాజ్యాంగంలో ఉందా? వాళ్ళంతా నన్ను చూసి పరిగెత్తుంటే నువ్వేట్రా? పోలీస్ అంటే భయం లేదా నీకు? ఒకళ్ళని పరిగెత్తించడమే కానీ ఒకరిని చూసి పరిగెట్టడం మీ బీమాకు అలవట్లేదు. ఎంత బల్పురా నీకు? ఎంత బల్పో నాకు తెలీదు, కానీ దాన్ని కొలిచే మిషన్ ఇంకా తయారు కాలేదు. ప్యాకెట్ మొదలు పెట్టావా? నిన్ను వదిలి పెట్టండి రా. ఏడవకు రామా, ఇవాళ భార్య పుట్టినరోజురా. తనకేదైనా కొనిద్దామని కష్టపడి ₹1 దాచుకున్నాను రా. అప్రచపోయేదమ్మా భీమా నా రూపాయి కాజేశాడు రా. ఒరేయ్ చూడరా, భీమా వస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నా రూపాయి కాజేశావు. అసలు ఎవర్రా నువ్వు? శంకర భాగవతుల గారి కుమారుడు రామా. నువ్వు భీమా తమ్ముడివి, అంటే భీమా కన్నా విలువైనడు. నువ్వు పారికి విలువైన బహుమతి ఇవ్వాలి. తీసుకో ₹10. ₹10? ఇవ్వరా? అన్నా అని పిలవరా? ఇస్తా. పిలుస్తాను వదలరా. నిజంగా పిలుస్తావా? నిజంగా పిలుస్తాను వదలరా. ఖచ్చితంగా పిలుస్తావా? ఖచ్చితంగా పిలుస్తాను వదలరా. పరిగెత్తు. అన్నా అని పిలవరా. పోరా. ఏదో ఒక రోజు నువ్వే అన్నయ్య రా అని పిలుస్తావరా? ఎప్పటికీ అన్నా అని పిలవరా. నాకు ఒక పెప్పర్మెంట్ కొని పెట్టు రామా. ముందు పారికి గాజులు కొన్నాను రా. నాకు 1 డజన్ గాజులు ఇవ్వండి. నువ్వు అక్కడ నన్ను తోసేసి ఇక్కడికి వచ్చి గాజులు కొంటున్నావా? పంతులు గారండి, మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు సార్. స్టేషన్ కి రమ్మంటున్నారు. ఏం చేసి వచ్చావురా భీమా? రామాకి ఏమన్నా అయితే నిన్ను చంపేస్తారా? రామా, అయ్యా అయ్యా నన్ను క్షమించండి అయ్యా. తప్పు చేసింది రామా కాదయ్యా, భీమా. ఆ దుర్మార్గుడిని మీకు క్షమాపణ చెప్పించడానికి తీసుకొచ్చానయ్యా. కానిస్టేబుల్ తెలియక పిల్లాడి మీద చేయి చేసుకున్నాడు. మీరే మమ్మల్ని క్షమించాలి. ముందు మీరు కూర్చోండి. ఎవర్రా
కొట్టింది నీ వల్ల నాకు ఎప్పుడు సమస్యలే. నువ్వంటే నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో. రే 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 ఆగరా. చూడండి, రాక్షసుడండి వీడు. నా కడుపుని చెడబుట్టాడు. ఏ పాపం చేస్తే ఆ దేవుడు నాకు ఈ శాపం ఇచ్చాడో. దేవుడు మీకు ఇచ్చింది శాపం కాదు సార్, వరం. వరమా? అవును సార్. రామాకి ఆచారం తెలుసు, మాధవ సేవ చేస్తాడు. కానీ భీమాకి తెగింపు తెలుసు సార్, మలుచుకుంటే మానవ సేవ చేస్తాడు. వద్దయ్యా, నా కడుపుని చెడబుట్టాడు. వీడిని జైల్లో వేసేయండి. సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఈ భీమా నాకు ఇచ్చేస్తారా? నేను పెంచుకుంటాను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఈ రోజే వాడికి పిండం పెట్టేస్తాను. నాకున్నది ఒక్కడే కొడుకు. రామా, నువ్వు చచ్చిపోయినట్టేరా. ఒక్కసారి అన్నా అనుకోలేదా? పోరా. పోలీస్ అవుతావా? గన్నిస్తారా? ఎందుకు? ఏమైందిరా? కళ్ళ ముందు వాడు లేకపోయినా వాడి జ్ఞాపకాలు శాపాలుగా వెంటాడుతున్నాయి. ఈ జన్మలో ఏ తప్పు చేశానో తెలియదు, కానీ ఈ జన్మలో భీమాకు తమ్ముడిగా పుట్టాను. ఈ జ్ఞాపకాలు నాలోంచి పోవాలంటే ఒకటి నేనైనా చావాలి, లేదా వాడైనా చావాలి. ఎవరు పడేశారా? భీమున్నారా? భీమన్నా, మీ ప్రాణాలు తెగించడానికి కాపాడారు. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. మేమే మీకు రుణపడి ఉన్నామయ్యా. అవునయ్యా, ఒకప్పుడు ఆ భవానీ మనుషులొచ్చి మా కుటుంబాలకు ఎలాంటి హాని తలపెడతారోనని వేటకెళ్ళడం కూడా మానేశామయ్యా. మీరొచ్చిన తర్వాత దౌర్జన్యంలాగాయి ఈ ఊరే మారిపోయిందయ్యా. మేము కూడా మా కుటుంబాలను వదిలి సముద్రంలోకి వేటకి వెళ్ళగలుగుతున్నాం. మీరు మాకు దేవుడిచ్చిన వరమయ్యా. ఏంటన్నా ఒంటరిగా ఇక్కడికి వచ్చినావు? నీకోసం స్పెషల్ టీ అన్నా. ఒక్కసారి అన్నాను పిలు. అన్నా నాతో పంచు. ఈ అప్రాచ్య పెద్దతో తిరగద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానే? ఎరా, మీ నాన్నకి ప్రధాన అర్చకుని గర్వం ఉండేది. నన్ను అర్చకత్వంలో ఎదగనివ్వకుండా తొక్కేశాడు. ఇప్పుడు నువ్వేమో నా కూతురు నొక్కేద్దామని చూస్తున్నావు. ఇంకొకసారి దానికేసి చూసినా కలిసి తిరిగినా పిండం పెట్టేస్తాను వెదవాని. నువ్వు పద పద. నువ్వు కాదు, నా గర్భగుడి గడపలు కూడా తాకనే నిన్ను. ఆ భీమాగాడి తోలుపుట్టినందుకు అనుభవించు అప్రాచ్యుడా. రే రామా, అసలు ఏమైందిరా? రేయ్ ఆగరా. ఎందుకురా నా మీద నీకంత కక్ష? నన్నెందుకు వెంటాడుతున్నావు? నేనేం చేసినా నువ్వు సంతోషంగా ఉండటానికేరా. నీ దూకుడు స్వభావం వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయిందిరా. రే రామా, నాకున్న శాపం ఏంటో తెలుసా? నీ రూపంతో పుట్టడం. ఇంకోసారి నా కళ్ళ ముందుకొచ్చిన నాతో మాట్లాడాలని ప్రయత్నించిన నా ప్రాణాలు నేనే తీసుకుంటా. ఇది ఆ పరమశివుని మీద. ఒక్కసారి అన్నా అని పిలవరా, వెళ్ళిపోతాం. ఇంకొకసారి అన్నాను పిలు. భీమా, ఏంటిది? ఏమైంది భీమా? గరళ సూచి ముఖం. పాత రోజుల్లో సముద్రపు దొంగలు వాడే అతి ప్రమాదకరమైన యుద్ధ తంత్రం. నువ్వు సముద్రపు నీటిలో పడడం వల్ల విషం విరిగి ప్రభావం చూపలేదు. విషం పెట్టిన సముద్రంలో విసిరినా బతికి వచ్చావంటే నీది మామూలు జాతకం కాదు. స్వయిచ్ఛ మరణయోగ జాతకుడి.
అన్నా నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. అన్న మాకు మా అమ్మ నాన్నెవరో తెలియదు, ఊరు పేరు కూడా లేదు. ఎవరి దగ్గరికి వెళ్తే తిడతారు, ఆకలేసేమని అడిగితే కొడతారు. అట్లాంటిది నువ్వు మమ్మల్ని కాపాడి దగ్గరికి తీసుకుంటే మాకు చాలా ఏడుపు వచ్చిందన్నా. నిన్ను అన్నా అని పిలిస్తే చాలా ధైర్యంగా ఉందన్నా. మిగతా పిల్లలందరూ ఎక్కడున్నారు? పిల్లలకి సున్నితమైన హృదయాలుంటాయి. పాపం ప్రతిక్షణం చావు బతుకుల సంఘర్షణలో చాలా మానసిక ఒత్తిడికి గురయ్యారు. వీళ్ళనైతే మనం కాపాడగలిగాం, కానీ మనం కాపాడలేని పిల్లలు ఇంకా ఎంతమంది నరకయాతన అనుభవిస్తున్నారు. పిల్లలు ప్రాణాలతో ఆడుకుంటారో నా కొడక్క. ఏ భీమా, పిల్లలేంటి ప్రాణాలతో ఆడుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? సాక్ష్యం లేదు కాబట్టి బతికిపోయావు. దొరికిన రోజు నలిపేస్తా నా కొడక్క. ఆఫ్టర్ ఎస్ఐ గడివి ఏంట్రా నీ పొగరు? నా పరపతి వాడి నీ చొక్కా తీయించడానికి నాకు నిమిషం పట్టదు. తీయించురా, చీలో దమ్ముంటే తీయించు. సీనియర్ చెప్తే సైలెంట్ అవుతాడు, సస్పెండ్ చేస్తే బెండ్ అవుతాడు అనుకున్నావా? నాలో మృగాన్ని ఆపడానికి ఈ చొక్కా. ఈ అడ్డుపోతే గుడ్డ లోడ తీసి ఊరేగిస్తా. నేను నిశ్శబ్దంగా ఉన్నాను కాబట్టి నువ్వింకా బతికున్నావు. నా బలగం మొత్తం దింపానంటే దింపరా, రేటెందుకు? హై రేటు పెట్టి తెచ్చుకుంటావు, పక్క స్టేట్ నుంచి తెచ్చుకుంటావు, తెచ్చుకో. నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నా కోడక్క. రే భవాని, వెకేషన్ టైం అయిపోయింది. నీకొక ఫైనల్ ఆఫర్ ఇస్తున్నా. ఆ పిల్లలకు నువ్వు చూపించిన నరకం నీకు నీ కొడుకు చూపించాకే మిమ్మల్ని చంపుతా. నో కేస్, నో చార్జ్ షీట్. టైం లేదు, పాట లేదు. పిలుస్తుంటే వెళ్ళిపోతావు ఏంటి? నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయికి వారంలో పెళ్ళవుతుంటే ఆపై దమ్ము లేదారా? మగాడంటే మీసా ఉంటే సరిపోదు, రోషం ఉండాలి. మొన్న ఇంకేదో చెప్పింది, పోయించేవాడు పోసేవాడని. మగాడికి రోజుకు ఒక అర్థం చెప్పి నన్ను తెమ్మకు పెట్టుకో, నన్ను వదిలే పారి. అవునా? నేను నా కుటుంబాన్ని వదిలేసి ఉన్న నగలన్నీ తీసుకొస్తే నిన్ను వదిలేమంటావేంటి? నగలా? చెప్పు చెప్పు. పదరామా, లేచిపోయి కొత్త జీవితం మొదలు పెడదాం. ఉన్న జీవితమే సంకనాగిపోయింది, ఇంకా కొత్త జీవితం ఒకటే వీడికి. నీ పక్కనే ఉంటూ ఇదే కోనేట్లో మునుగుతూ ఉంటే వీడి జీవితం సంకనాకకి ఏమవుతుంది? వీడిని లేపుకెళ్ళి ఊరు దాటిస్తేనే ఎర్రి మాలోకానికి లోక జ్ఞానం వస్తుంది. ఊరు దాటవేంటి పారి? నాకు ఈ ఊరు తప్ప వేరే ఊరికి దారే తెలియదు. అయ్యో, దారి నీకు తెలియనక్కర్లేదు, బస్ డ్రైవర్ కి తెలిస్తే చాలు. నువ్వు కొంచెం ధైర్యం చేయి చాలు, వెళ్ళిపోదాం. ధైర్యం ఏమన్నా దద్దోజనమా వీడికి ఇట్టే వచ్చేయడానికి? చిన్నప్పటి నుంచే లేదు, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అర్పకుడికి? ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి. ఎవడురా లడ్డూలో లవంగంలా తగలడ్డావు? లడ్డూలో లవంగం కాదు, ఇడ్లీలో ఇలాచి కాదు. నేను వీళ్ళ బాల్య స్నేహితుడిని. రామా, ఈ ఫేస్ ను గుర్తుపట్టలేదా? ఎవడీడు? మొన్న గుళ్ళో కొబ్బరి చెప్పలు ఎత్తుకుపోతుంటే మోకాలు చెప్పలు పాల్గొట్టేది నువ్వేనా? చచ్చి, నేను వీళ్ళ చిన్ననాటి స్నేహితునండి. నువ్వు నన్ను గుర్తుపట్టలేదా పారి? ఎవరు? శ్రీనివాస్ శర్మనా? విశ్వనాథ్ శాస్త్రి? సతీష్ వాడు చింత పెక్కలా చండాలంగా ఉండేవాడు కదా. ఇప్పుడు చామంచాయగా ఉన్నా చండాలంగానే ఉన్నాడు. బాదామి నడిపుట్టున బాడీ షేమింగ్ చేయడం తప్పండి. పారి, చిన్నప్పుడు గురుగారు మనకు పాఠం చెప్తుంటే మనం వెనక బెంచ్లో కూర్చొని పల్లి పట్టెలు తినేవాళ్ళం, గుర్తుందా? అవును, సరిగ్గా చెప్పాడు. ప్రతి పిల్ల వెదవ చేసే పని అదే. పారి, వీడు ఎందుకో మనల్ని బురుడి కొట్టిస్తాడనిపిస్తుంది. ఆ సతీష్ కి వీడికి అసలు పోలికే లేదు. నా మీద ఇంకా సందేహం ఉందా పారి? చిన్నప్పుడు వారి పిరుక్తల ముచ్చి పిత్రులు చెప్పిద్దని గుర్తుందా? అవునా సతీష్, ఎంత మారిపోయావురా. నువ్వు మాత్రం చాలా మారావే. ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు, చెవునుక్కదాన. కానీ రామ ఇంకా పిరికోడ్లానే ఉన్నాడు. ఇంకా గోడ మీద పిల్లలా ఉంటే ఎలా? ధైర్యం చేసి దూకేయాలి రామా. ఏంటి దూకేది? అవతల గొయ్యుంటే ఉన్న ఊర్లోనే దిక్కులేదు, వేరే ఊరు వెళ్తే అడుక్కు తినాలి. స్నేహం అంటే మట్టి కాదు, స్నేహం అంటే మనుషులోయ్. నేనుండగా నేను అడుక్కునిస్తానా రామా? వాడికి బదులు నువ్వు అడుక్కుంటావా? తమరి బొంద. నేను చెప్పేది వారిద్దరికి పెళ్లి చేసి నేనే దగ్గరుండి పెద్ద గుడ్లు అర్చకుడు ఉద్యోగం ఇప్పిస్తా అంటున్నా. అర్చకుడిగా ఇప్పిస్తాడో అర్ధాంతరంగా వదిలేస్తాడు, ఎవడికి తెలుసు? ఒప్పుకో రామా, గర్భగుడిలోకి వెళ్ళొచ్చు, పెళ్లి చేసుకుని గర్భధానం కూడా చేయొచ్చు. ఆరగి చిన్నప్పటి అన్నిటికీ తొందరే. వాళ్ళ అమ్మకి లేదుగా, వాళ్ళ నాన్నకుందిగా. ఒరే రా
పారి ఏమిటి అప్రాచ పనులు? దానికి నీతో ముడుములు ఏం చేస్తారు? ఇంక దాని బాధ్యత నీదే. పారి జరుగు జరుగు ఇట్రా. ఏ ఇంట్లోంచి లేచిపోయి చేయడానికి సిగ్గుగా లేదు? ఇప్పుడు ఈ అంటరాలతో తిరగద్దని చిన్నప్పటి నుంచి చెప్తున్నానా? చెప్తానే ఉన్నావు. వీడిని పెళ్ళాడి గుడిమెట్లు కడుగుతూ బతుకుతావా ఏమిటి? అదే గతి. ఇదిగో వీళ్ళ అన్నకి అబ్బకి చచ్చేంత పొగరు. అందుకే దేవుడు వీడిని ఎందుకు పనికిరాని వాళ్ళ చేసేశాడు. రేపు పొద్దున్న ఈ భట్టాచారి గారితో నీకు పసుపుదారు కట్టించేసి వాడింట్లో నిన్ను కట్టి పారేస్తాను. మామయ్య కళ్యాణ్ ప్రాప్తిస్తూ. చెప్పు పారి. రేపు తెల్లారితే నాకు పెళ్లి. ఈ రాత్రికి నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళకపోతే విషం తాగి చచ్చిపోతా. నాతో పెళ్లి భోజనం తినాల్సిన వాడివి నా తద్దినం భోజనం తినాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావురా? ఈ లోకంలో నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారంటే అది పారినే. తన కోసం నేను ఏమైనా చేస్తాను మామయ్య. అదే రామ ప్రేమలోని పవర్. ఒక్కసారి పంచ బిగించు, దేనికైనా తెగించు, అంతే. ఈ మాత్రం ధైర్యం అప్పుడే చేసుంటే ఇప్పుడు మీ మామగారి స్థానంలో నేను ఉండేవాడిని. భారీ భారీ ఇంకాస్త మెల్లగా పిలవరా, పాపం దోమలు డిస్టర్బ్ అవుతాయేమో. భారీ ఫోన్ చెయ్యాలరా చోట. శిరస్సర ముహూర్ముహూర్లుట. ఎవరు? అంకుల్ నేను భారీ ఫ్రెండ్ పూరిని. ఏమిటి పారీ స్నేహితురాలువా నువ్వు? అవును అంకుల్. ఓరి వెధవా, పారీకి రామా ఒక్కడే స్నేహితుడురా. నువ్వు ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేసి చావాల్సింది. నీ నెంబర్ ఇక్కడ పడి చచ్చిందిరా సొంత వెధవా. హలో హలో, ఎవరు? ఎవరు మాట్లాడండి. ఎవరు ఎవరు అంటే పలకమేంటి సారంగి? సారంగినా అంటే ఎవరు? అంటే కనీసం నీలాంటి శాల్తీ ఉండడానికి సంగతి కూడా ఆంటీ తెలీదా? రే సారంగి, రోజు నాకు బ్లాంక్ కాల్ ఇస్తుంది నువ్వేనా? ఆంటీలకు లైన్ వేస్తున్నావా? గాడిదా, పెట్టు ఫోను. బాల్యంలో చేయాల్సిన పనులని బారు పుట్టొచ్చాక చేస్తావేంట్రా? లవ్వుకి ఏజ్ తో సంబంధం లేదురా, మైలేజ్ తో సంబంధం. ఓల్డ్ ఏజ్ లోనే ఇలాంటి కొటేషన్ చెప్తారు. నువ్వు ఎంగేజ్ లో పీకిందేమిటో. ఇప్పుడు నేనేం పీకాలో చెప్పండి. అది చెప్పండి. హాల్లో ఆంటీ అంకుల్ ఉంటారు, నువ్వు వెనక వైపు నుంచి వెళ్ళు, కిచెన్ లో నుంచి. నువ్వు ఈ మాత్రం ధైర్యం చేయాలనే కదరా నేను ఎదురు చూస్తుంది. మామయ్య జాగ్రత్త, మేము వెళ్ళొస్తాం. రక్త సంబంధం లేకపోయినా చిన్నప్పటి నుంచి నన్ను మావయ్య అని పిలిచేవాడురా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతుంటే నాకు బాధగా ఉందిరా. సరే సరే ఎక్కు. జాగ్రత్త. మీరారా? నా మందారానికి నేను తోడుగా ఉంటాను. శీఘ్రమే ఇన్కమింగ్ కాల్స్ ప్రాప్తిస్తాదాస్తు. ఆ మిస్డ్ కాల్స్ మానేయండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సేఫ్ ప్లేస్కి వెళ్తున్నా. నీ వేలు విడిచిన చుట్టం దగ్గరికి. చిన్నప్పుడే నాకు తెలిసిన చుట్టాలందరూ వదిలేశారు. నాకు తెలియని చుట్టం ఎవరు? అబ్బా, సేఫ్ ప్లేస్ అంటున్నాడు కదా, నువ్వు గమ్మనుండు. ఏ నువ్వేంటి చూస్తున్నావు? త్వరగా గేర్ మార్చి పోనీ పోనీ. అదిదా పారి. బాయ్ సారంగి, పోనీ పోనీ. ఈ ఊళ్ళో ఏదో మహిమాన్వితమైన గుడి ఉందంట. అక్కడ మన పెళ్లి ఏర్పాట్లు చేయడానికి వెళ్ళాడు. ఆ తొందరలో ఫోన్ కూడా మర్చిపోయాడు. పారి, నువ్వు చేసిన తొందరలో వీడి మాటలు నమ్మి ఊరికని ఊరు వచ్చాం. అసలు మనం చేస్తుంది సరైందో కాదో ఒకసారి ఆలోచించు. రామా. బాస్ ఏంటి బాస్, ఎన్నిసార్లు కాల్ చేసి లిఫ్ట్ చేయు? ఆ ఎస్ఎల్ఎన్ బస్ వానని మోసం చేసి మనం 10 లక్షలు కొట్టేసిన విషయం పోలీసులకు తెలిసిపోయింది. వాళ్ళందరూ మన కోసం ఎదుగుతున్నారు. మేము ఎస్కేప్ అయిపోయాం, నువ్వు అండర్ గ్రౌండ్ అయిపో. సరేనా బాస్, జాగ్రత్త, ఉంటాను మరి. ఎవట్రా నువ్వు? మా దగ్గర నగలు కొట్టేయడానికి ఇదంతా చేస్తున్నావు కదా? రామా, నేను నీ ఫ్రెండ్ సతీష్ని. పారి చెప్పు. అబద్ధాలు ఆడుకో. ఒక సద్బ్రాహ్మణుని మోసం చేయటం ఎంత పాపమో తెలుసా? డబ్బు కోసం ఇంత దారుణం చేస్తావా? అవును, ఒప్పుకుంటాను. ఒకప్పుడు డబ్బు కోసమే బతికాను, కానీ ఫస్ట్ టైం మానవత్వం కోసం ఈ పని చేస్తున్నా.
మోసం చేసిందే కాకుండా ఏదేదో చెప్తున్నావు. నేనేం మోసం చేయలేదు రామా, నీకు సంబంధించిన వాడి దగ్గరికి తీసుకొచ్చాను. నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. కానీ వాడికి నువ్వే ప్రపంచం. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వాడి గురించి కాదు కదా, వాడి గురించి. తోడబుట్టినోడి ప్రేమకు దూరమై ఎన్నో వందల మందికి దేవుడిగా దగ్గరైన ఆ భీమ గురించి. వాడు అనుకున్న పని ఈ మొత్తం భూప్రపంచంలో నీ ఒక్కడి వల్లే సాధ్యమవుతుందని నేను తీసుకొచ్చాను. వీళ్ళకి ఎలాంటి ఐడెంటిటీ లేదు, అందుకే కంప్లైంట్ చేయలేదు. మీరిచ్చిన ఈ సెల్ ఫోన్ ని ట్రాక్ చేస్తే ఇది భవానీ మనుషులదని తెలిసింది. వాడు ఫోన్ చేసింది తాండవ్ మనుషులకి. తాండవ్ భవానీ రైట్ హ్యాండ్. వాణ్ణి పట్టుకోవడానికి అలలు దాటి వెళ్ళిన వాళ్ళెవరు తలతో తిరిగి రాలేదు. నరరూప రాక్షసుడయ్యావాడు. ఆవగింజ నుంచి అమ్మాయిల దాకా ఏదైనా తరలిస్తాడు. వాడికున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వల్లనే మాకు రేట్కి పర్మిషన్ రాలేదు. తాండవ కొంతమంది ఫారినర్స్ ని బలవంతంగా తీసుకొచ్చి ముద్రబోటెక్కించాడు. బయటికి ఇన్ని రోజులు నేను లేను కాబట్టి చాలా రెచ్చిపోయావు. దీని ముగ్గురిని నేనే చంపాను రా. మగతను ఆడదాన్ని పడగొట్టడంలో లేదురా, నిలబెట్టడంలో ఉంటుంది. మగాడు పురుట్నొప్పులు భరించలేడనే దేవుడు ఆడదాన్ని సృష్టించాడు. అందుకే వాళ్ళని నొప్పించకూడదు. భరించే భూదేవిని అతిగా బాధ పెడితే భూకంపం వస్తుంది. అరే అందరినీ లోపలేయండిరా. ఎందుకో తిండి బొక్క. నిజమేగా? రేయ్ అర్థమైంది స్వామి, అందరినీ హాస్పిటల్ కి తీసుకెళ్తా అని సార్. నందిని సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళు. ఎస్ సార్. మీ రంకు మొగుడికి చెప్పు వాడి కొడుకు నా దగ్గర సేఫ్గా ఉన్నాడని. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? భీమా ఏమైంది? షర్ట్ చిరిగింది. ముందా షర్ట్ తీసే. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? అలా చినిగిన షర్ట్ తో ఉండకూడదు. ఏ చిరిగితే ఏం కాదులే, ఏం కాదు, వదిలే. అది అప్పశకునం భీమా. అరే ఇవన్నీ నేను నమ్మను, నేను ఏం కాదు, చెప్తున్నాను వదిలే. కదా అప్పశకునం అని. తీసే షర్ట్. అరే నేను షర్ట్ తీసే జోరకు నుంచి ఉంటే పిచ్చోని అనుకుంటా. నా దగ్గర ఇంకో షర్ట్ కూడా లేదు. ఏదో ఒకటి తీసుకొస్తా ఉండు. రే విద్య, తిండిలా ఉంది. పర్ఫెక్ట్. ఇదిగో ఇది వేసుకో. సరే అటు తిరుగు. ఏంటి బాస్, మంచి రొమాంటిక్ మూడ్ లోకి వచ్చేసారు. కానీ నేను ఇంకా టెన్షన్ లోనే ఉన్నాను. అయితే నీ మూడ్ చేంజ్ చేయడానికి నేను ఒక కథ చెప్తా. అవునా? చెప్పు. ఆకాశమేమో అబ్బాయి అంట ఆ. నాలాగా, భూమి ఏమో అమ్మాయి అంట నీలాగా. వీళ్ళిద్దరు ఎప్పుడు కలవలేకపోతున్నారని బాధపడుతుంటే అది ఆ దేవుడు చూడలేక ఆ సముద్రాన్ని సృష్టించాడు. దూరం నుంచి చూస్తే ఆకాశం సముద్రం ఎప్పుడు కలిసే ఉంటాయి. అందుకే నిన్ను ఇక్కడ తీసుకొచ్చా. సార్ రొమాంటిక్ కథలు బానే చెప్తున్నారు. చెప్పటమే కాదు, ఆ భూమి చుట్టూ ఆకాశం ఎలా చుట్టుకొని ఉంటుందో నేను అలా నేను గట్టిగా చుట్టేసుకుంటా. నాదొక చిన్న కోరిక, నువ్వు నా గుండెల మీద పడుకోవాలి. అప్పుడు నీకు నా గుండె చప్పుడు, ఈ సముద్ర హోరు తప్ప ఇంకేమీ ఉండపడకూడదు. ఈ చల్లని గాలి, నా వెచ్చని శ్వాస తప్ప నేను ఏది తాకూడదు. ఆ చుక్కలు తప్ప మనల్ని ఎవ్వరు చూడకూడదు. వాడెవడో మనల్ని చూస్తున్నాడు. ఎవరు? నమస్తే సార్. ఎవరా నువ్వు? అయ్యో భీమా. ఏంటి భయపడుతున్నావు? దొంగతనం చేసావా? సార్ అదేం లేదు సార్, పోలీసులు చూస్తే ఎవరైనా భయపడతారు కదా సార్. ఏంటది? మొక్క సార్. చూపించు. మదర్ ప్లాంట్. మదర్ ప్లాంట్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రవీంద్ర వర్మ గారి దగ్గరికి. ఓ గురుగారి దగ్గరికా? సరేలే. ఇది చాలా రేర్ ప్లాంట్. నీకెక్కడ దొరికింది? ఈ అడవిలో మాత్రం ఈ మొక్క దొరుకుతుందమ్మా. అందుకే అమావాస్య రోజు శలభాల పురుగులు ఎక్కడ వాళ్తాయో వాటి జాడ తెలుసుకొని దీన్ని కనిపెట్టి తీసుకొస్తున్నాను.
గురువు గారికి ఔషధం చేసే సమయం అయిందమ్మా, వెళ్ళొస్తాను. గురుగారు ఎప్పుడు రమ్మని చెప్పారా? అవునమ్మా. సరే రా విద్య. గురుగారు సూర్యాస్తమయం తర్వాత ఎవరిని కలవరే. వెయిట్, నేను ఇప్పుడే వస్తాను. సరిపద నేను వస్తా. నువ్వు ఇక్కడే ఉండు, రుద్ర ఉన్నాడు కదా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అరే చెప్పేది విను, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇప్పుడే వచ్చేస్తాను, ఉండు. సరే తొందరగా రా. Does it work? Will he come back to life? If you would have known about me, you wouldn't have asked this question. Ayurveda, is it that great? Ayurveda is great, of course. But Ravindra Verma is greater. అన్ని రకాల ఔషధ మొక్కలకి మూలమైన మదర్ ప్లాంట్ కి రసాయన మార్పులు చేస్తే చావుని జయించడానికి చరక సంహిత చూపిన సంజీవని గుణాలున్న ఔషధం తయారవుతుంది. ఇది కేవలం ఈ రవీంద్ర వర్మ మాత్రమే చెయ్యగల దివ్య ఔషధం. But why children's? పిల్లలైతే లేలేత శరీరాలు, తక్కువ కలుషితంగా ఎక్కువ రోగ నిరోధక శక్తితో స్వచ్ఛంగా ఉంటారు. కనుక ఫలితం అద్భుతంగా వస్తుంది. కానీ ఒక్క అడుగు ముందుకేసినా దీని చావు భయంకరంగా ఉంటుంది. అరంగుళం లోపలికి గుచ్చితే దీని రక్తం గడ్డ కట్టి చిట్టి నరాలు చెట్లిపోతాయి. అప్పుడు కళ్ళలోంచి నీరు కాదు, రక్తం కారుతుంది. ఆ నొప్పి భరించలేక నన్ను చంపమని తనే వేడుకుంటుంది. ఈ ప్రపంచంలోని ఏ శక్తి దీన్ని కాపాడలేదు. ప్రాణం విలువ తెలుసారా నీకు? ప్రాణం విలువ తెలుసు కాబట్టే చచ్చినోళ్ళని బతికించే దివ్య ఔషధాన్ని కనిపెడుతున్నా. నువ్వు బ్రతికించడం లేదు, అమాయకులను చంపుతున్నావు. మదగజం నడుస్తున్నప్పుడు చీమలు చస్తాయని దాని నడక ఆపుతుందా? నా లక్ష్యం వైపు నడుస్తున్నప్పుడు ఇలాంటి తుచ్చ ప్రాణాలు ఎన్నో పోతాయి. పోనీ నువ్వు మదగజం కాదు, మదం ఎక్కిన మూర్ఖుడివి. ఇది మూర్ఖత్వం కాదు, నా మేధస్సు. సంజీవుడి తయారు చేసి మరణాన్ని జయిస్తా. ఈ ప్రపంచాన్ని నా కాళ్ళ దగ్గరికి తెస్తా. భవిష్యత్తు భగవంతుడ్రా ఈ రవీంద్ర వర్మ. దేవుడు తన స్వార్థం కోసం ఇలా రాక్షసుల చంపడు. చచ్చినోళ్ళని బతికించడం ఏ దేవుడి వల్ల కాదు. నేనా దేవుడి కన్నా గొప్ప మేధావిని. పిచ్చనా కొడక, నువ్వు మేధావేంట్రా? మానసిక రోగివి. అవునరా, మేము రోగులమే. మాకు మందేంటో తెలుసా? డబ్బు. డబ్బుతో పాటు అమరత్వం కూడా వస్తుందని ఎన్నో రోజులుగా నానా పాటలు పడితే కోట్లొచ్చే టైంకి నువ్వొచ్చి ఆపుతావా? నేనొక్కడిగేస్తే నువ్వు వాళ్ళని చంపుతావని నాకు తెలుసు. తర్వాత నేను ఇంకొక అడుగేస్తే నేను నిన్ను చంపుతానని నీకు తెలుసు. విద్య అనే పిల్లల్ని వదిలేయి, నేనొక్క అడుగు వెనకేస్తా. సరిపోదు. ఏం కావాలి? నీ ప్రాణం. నా ప్రాణం వీళ్ళని బ్రతికించడానికి ఉపయోగపడుతుందంటే తీసుకో. రవీంద్ర వర్మ, ఇంకొక్క ప్రాణం పోయినా విద్య నుంచి ఒక్క నెత్తురు పొట్టు నేల మీద పడ్డా నా కొడక్క మళ్ళీ తిరిగి వస్తా. ఇద్దరు యాక్సిడెంట్ లో చనిపోయారు. సృష్టించండి. నాదొక చిన్న కోరిక, నువ్వు నా గుండెల మీద పడుకోవాలి. అప్పుడు నీకు నా గుండె చప్పుడు, ఈ సముద్ర హోరు తప్ప ఇంకేమీ వినపడకూడదు. ఈ చల్లని గాలి, నా వెచ్చని శ్వాస తప్ప నేను ఏది తాకూడదు. ఆ చుక్కలు తప్ప మనల్ని ఎవ్వరు చూడకూడదు. ఏదో యాక్సిడెంట్ రా.
రేయ్, ఈ బాడీని కాలిపోతున్న ఆ బస్సులో వేస్తే ఎవ్వరికీ తెలీదు. మన పని ఈజీగా అయిపోతుంది. మంగళూరు నుంచి అనంతపూర్ వస్తున్న SLN బస్ అనంతపూర్ ఘాట్ రోడ్ లో ఘోర ప్రమాదానికి గురైంది. నంబర్ 14 అనాథ శవం. భీమా చనిపోయాడా? రామా, భీమా చనిపోయాడ్రా. మీ అన్నయ్య గొప్పతనం ఆ రోజు తెలుసుకున్నాను. ఏ ఆశయం కోసమైతే భీమా తన ప్రాణాలు అర్పించాడో ఆ ఆశయం కోసం నా శరీరాన్ని ఆవహించి పగ తెచ్చుకోమన్నాను. కానీ నేను ఆవహించాలంటే నా వంశానికి చెందినవాడే ఉండాలి. నా అంశమే కావాలి. నా దేహం శిథిలమైన నా రుద్రం ఇంకా ఒకటిలో పారుతుంది. నా ప్రతీకారం తీర్చుకోవటానికి నా ప్రతిబింబం ఇంకా బ్రతికే ఉన్నాడు. నా తమ్ముడు రామ. నా 10 దిన కర్మ అయ్యే లోపల మహేంద్రగిరిలో ఉన్న మహిమాన్వితమైన పరమశివుని గుడిలో రామ స్వయంగా తన మెడలో రుద్రాక్షమాల తీసేసి మనసా వాచ కర్మణ నా ఆత్మని తనలోకి ఆహ్వానించాలి. వాడితో ఈ పని నువ్వే చేయించాలి. వీడు బతికే ఉన్నాడా? వీడు వాడు కాదు. ఇంకా ఎన్ని రోజుల్లో సంజీవిని తయారవుతుంది? అర్భగుడా, సముద్ర మదనంలో కూడా మొదట హాలహాలమే వచ్చింది. మనకు కావాల్సిన అమృతం రావాలంటే సమయం పడుతుంది. ముందు వీళ్ళిద్దరిని చంపి సముద్రంలో పడేయండి. ఎందుకో? ఇప్పటిదాకా పిల్లల మీద ప్రయోగాలు చేశాం. ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కూడా చేద్దాం. ఆ తర్వాత పడేయండి సముద్రంలో. ప్రాణం పోతుందన్న భయంతో పిలవమనట్లేదు. ప్రాణాలు కాపాడాలన్న తాపత్రయంతో పిలవమంటున్నా. ఒక్కసారి ఆ రుద్రాక్షమాల తీసి భీమా అని పిలువు. నీ పిలుపు కోసం వాడు ఎక్కడో ఉంటాడు. ఇదే మట్టిలో మీ అన్న రక్తం కలిసిందిరా. ఒక్కటి మాత్రం నిజం రామా, పిల్లల్ని చంపుతూ వాళ్ళు చేసేది ఘోరం. కానీ కాపాడే అవకాశం ఉందా చేతులు కట్టుకొని కూర్చోవడం, అది మాత్రం పాపం. నీ రక్తం కూడా కడకలేని పాపం. చూడక్కడ ఆ పాప నిన్ను అన్నా అని పిలుస్తుంది. రామాగా కాదు, భీమాగా.
భీమాని రాక్షసుడు రాక్షసుడు అంటావు కదా, సంహారం జరిగేటప్పుడు దేవుడు కూడా రాక్షసంగానే చంపుతాడు. అహం కోసం చంపితే రాక్షసుడు, ధర్మం కోసం చంపితే దేవుడు. ఇక నువ్వే తేల్చుకోరా, భీమా మీద నువ్వు తెచ్చుకున్న ద్వేషం గొప్పదా, ఆ పిల్లలు పెంచుకున్న నమ్మకం గొప్పదా? భీమా అనే బంధమే నీకు కోపం, ఆ పేరు వింటేనే నీకు అసహ్యం. కానీ ఇప్పుడు ఆ పేరే మనకి కవచం, ఆ పేరే వీళ్ళని శిక్షించే ఆయుధం. భీమా 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 భీమా. రామా ఒక్కసారి అన్నా అని పిలవరా. పోరా. భృగువంశ సముద్భవ, శ్రవణ నక్షత్ర సంభూత, వశిష్ఠ కుల గోత్ర, శంకర భాగవతుల పుత్ర, రామచంద్ర నామధేయుడినని నేను మనస వాచ కర్మణ ప్రేమతో పిలుస్తున్నా నా అన్న భీమా. చాలని ఆశ, ధర్మం తప్పిన అహం తలెత్తిన ప్రతిసారి గాండ్రించే గండ్రగొడ్డలి పుడుతుంది. నీ నీచత్వం వల్ల నాకొక మంచి జరిగిందిరా. మొదటిసారి నోరు తెరిచి నా తమ్ముడు, నా రాముడు అన్న అని పిలిచాడు. గుండె నిండిపోయిందిరా. నువ్వు నాకిచ్చిన ఈ సంతోషానికి నేను నీకు సంబరాన్నిస్తా, మరణ సంబరాన్నిస్తా. ఇది అష్టదిగ్బంధనం. ఎంతమంది అమాయకులైన పిల్లల్ని చంపిన నా కోసం ఎన్ని ప్రేతాత్మలు పగతో కాచుకుని ఉంటాయో నాకు తెలీదా? భూత ప్రేత పిశాచాలు ఈ రక్షణ కవచాన్ని దాటి రాలేవు. రాబోయే కాలానికి కాబోయే భగవంతుణ్ణి నన్ను ఢీ కొట్టడం నేతరం కాదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. భగవంతుడు వస్తాడా? ఏ యుగంలో ఉన్నావురా? గజేంద్ర మోక్షంలో విష్ణు వచ్చినట్టు వస్తాడా? ప్రహ్లాదుడు పిలుపుకి స్తంభం బద్దులు కొట్టుకుని వచ్చిన నారసింహుడిలా వస్తాడా? మార్కండేయుడి కోసం శివుడు వచ్చినట్లు వస్తాడా? రమ్మండ్రా, చూద్దాం ఎలా వస్తాడో. రమ్మండ్రా. ఆ పరమశివుణ్ణి కైలాసంతో సహా పైకెత్తబోయిన రావణాసురుణ్ణి చిటికలో బంధించిన కార్తవీర్యార్జునుణ్ణి ఖండ ఖండాలుగా నరికిన ఆ పరశురాముడై వస్తాడు. సంజీవుని లోక కళ్యాణం కోసం ఆంజనేయుడికి దొరికింది గాని నీలాంటి నీచుడికి దొరకదురా. నీకు దొరికేది నా చేతిలో చావు మాత్రమే. నేను భవిష్యత్ భగవంతుణ్ణి ప్రపంచాన్ని నా కాళ్ల కింద తీసుకొస్తానని బిర్రవీగే కదా. ఇప్పుడు నీ నరాలు చీల్చి మరణం ముందు నీకు నరకం చూపిస్తా.